నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖలు, మన దేశం అభివృద్ధి చెందుతూ ఉంది. కొన్ని రంగాల్లో బాగానే అభివృద్ధి సాధించాం. కానీ ప్రతిఫలాలు అందరికీ అందుతున్నాయి అంటే ఎవరూ సమాధానం చెప్పలేని పరిస్థితి. అభివృద్ధి ఫలాలు అట్టడుగు వర్గంలోని వారికి కూడా అందిన నాడే అది నిజమైన అభివృద్ధి అన్నారు గాంధీజీ. కానీ నేడు అది మన దేశంలో ఆ పరిస్థితి ఎక్కడా కనపడటం లేదు. సగం దేశం విలాసాలతో ఊగిపోతుంటే మిగతా సగం దేశం ఆకలితో అల్లాడుతుంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, సంపద పెరిగింది. కానీ అంతకంటే ఎక్కువ హింస, హత్యలు, అత్యాచారాలు, దోపిడీలు, అసమానత పెరిగింది. అర్ధరాత్రి పూట కూడా మహిళలు స్వేచ్ఛగా తిరగగలిగిన రోజే మనకు నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు అన్నారు గాంధీజీ. ఆ మాటలని 6.5 దశాబ్దాలు దాటిపోయింది. ఇంకా దేశంలో మహిళలకు గాంధీజీ కోరుకున్న స్వేచ్ఛ, స్వాతంత్రాలు లభించలేదు. సరే, ముందైతే ఈ కార్యక్రమం చూడండి, తర్వాత మిగతా సంగతులు మాట్లాడుకుందాం. నమస్కారం. సొగసు చూడతరమా కార్యక్రమానికి స్వాగతం. సఖులు, ఇవాళ మన కార్యక్రమానికి ఒక సఖి కాల్ చేశారండి. తన పేరు అపర్ణ. మరి తను ఎటువంటి లుక్ను కోరుకుంటుందో తనని అడిగి తెలుసుకుందాం. హాయ్ అపర్ణ. హాయ్. హౌ ఆర్ యు? ఫైన్. ఓకే అపర్ణ, మీరు ఎక్కడి నుండి వచ్చారు? హైదరాబాద్. ఓకే, మీరు ఏం చేస్తుంటారు? స్టూడెంట్. ఓకే. సో మరి నీకు డిఫరెంట్ లుక్ కావాలని చెప్పావు కదా, అంటే యాజ్ యూజువల్ నార్మల్గా మీరు ఇలానే ఉంటారా డ్రెస్ సెన్స్? ఓకే, మరి మీకు ఇప్పుడు ఎలాంటి లుక్ కావాలి? వెస్టర్న్ లుక్ కావాలి. ఓకే అపర్ణ, మరి నీ లుక్ కోసం ఈరోజు మనం అనూస్ ఇంటర్నేషనల్ బ్యూటీ స్కూల్ సోమాజిగూడకు వచ్చేసాం. మరి మనతో పాటు అనూస్ ఎక్స్పర్ట్స్ రెడీగా ఉన్నారు. ఎలాంటి హెయిర్ స్టైల్ బాగుంటుంది, ఎలాంటి మేకప్ బాగుంటుంది, ఎలాంటి డ్రెస్ బాగుంటుందో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఓకే. హాయ్ కృష్ణవేణి గారు. హాయ్ రజిత గారు. ఎలా ఉన్నారు? యా ఫైన్. ఓకే కృష్ణవేణి గారు, మరి మన ఈ కార్యక్రమానికి అపర్ణ కాల్ చేశారు. తనకు డిఫరెంట్ లుక్ కావాలని చెప్పి మనల్ని సంప్రదించారు. సో మరి తనకి ఇండో వెస్టర్న్ స్టైల్ కావాలంట. మరి తన హెయిర్ స్టైల్ కి, తన మేకప్, తన డ్రెస్ సెన్స్ ఏ విధంగా ఉంటుందో మరి మీరే సజెస్ట్ చేయాలి. ఓకే మ్యామ్, దీనికి హెయిర్ సిల్కీగా ఫ్లాట్ గా ఉంది కాబట్టి, కొంచెం ఫోర్ హెడ్ కూడా హైట్ ఉంది కాబట్టి హెయిర్ హైట్ క్రియేట్ చేయడానికి ఒక హెయిర్ స్టైల్ అనేది వేస్తాము. ఓకే. అప్డు హెయిర్ స్టైల్ అనేది క్రియేట్ అవుతుంది దీనికి. ఇకపోతే మేకప్ దగ్గరకు వస్తే దీనికి యాక్ని, స్కిన్ ఆయిలీ కాబట్టి ఇదంతా కవర్ చేయడానికి మేకప్ లో కవర్ చేసుకుంటాం. సో మేకప్ తో పూర్తిగా కవర్ అవుతుంది. ఓకే, మరి డ్రెస్ సెన్స్ చూస్తే మరి తనకి ఇండో వెస్టర్న్ అడిగింది కదా, ఎలాంటి డ్రెస్ అయితే బాగుంటుంది? అంటే తనకి ఇండో వెస్టర్న్ కాబట్టి గాగ్రా అలాంటిది ఏదన్నా సజెస్ట్ వేసుకుంటే బాగుంటుంది. ఓకే. సో మరి వెస్ట్రన్ లుక్ లో గాగ్రా అయితే బాగుంటుంది అంట, అంటే వెస్ట్రన్ ట్రెడిషనల్ రెండు కలిపి. సో ఫస్ట్ మనం హెయిర్ నుంచి స్టార్ట్ చేద్దామా? ఓకే, మరి స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ హెయిర్ స్టైల్ అన్నారు కదా, అంటే ఎలా చేస్తారు స్టార్టింగ్ చెప్పండి. అంటే దీనికి బన్ పెట్టి బ్యాక్ కోమింగ్ చేసి వాల్యూమ్ అనేది క్రియేట్ చేస్తామండి. ఓకే, సో ముందు ఇక్కడ పఫ్ పెడతారు అన్నట్టు. ఓకే, సో మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే. చూడు రజిత, హెయిర్ స్టైల్ అయిపోయింది. వావ్, చాలా బాగుంది. అంటే ఇండో వెస్ట్రన్ లుక్ అన్నారు కాబట్టి హెయిర్ స్టైల్ చాలా బాగుంది. ఒకసారి చెప్తారు ఈ హెయిర్ స్టైల్ గురించి, ఎలా దీన్నంతా కూడా? దీని ఇండో వెస్టర్న్ హెయిర్ స్టైల్ అంటారు. ఓకే. ఇందులో బ్లాండ్ స్ట్రిక్స్ యాడ్ చేసి కల్స్ ఇచ్చి ఓకే స్టైల్ చేయబడింది అనమాట. ఓకే, సో ఇది సపరేట్ అంటారా? సపరేట్ ఇలా అటాచ్ చేశారు. నిజంగా చాలా బాగుంది. అంటే టోటల్లీ మీరు అన్నట్టుగా వెస్ట్రన్ లుక్ ఇప్పుడే కనిపిస్తుంది. మరి హెయిర్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఏంటంటారు? నెక్స్ట్ మేకప్ లోకి వెళ్ళిపోతాం. మేకప్ లోకి వెళ్ళిపోదామా? ఓకే, మరి మేకప్ లో ఫస్ట్ స్టెప్ ఏంటి? ఫస్ట్ క్లెన్జింగ్ చేసి, తర్వాత టోనింగ్, మాయిశ్చరైజింగ్ చేసి, ఫౌండేషన్ అప్లై చేసి కాంపాక్ట్ చేస్తాం. ఓకే, ఫస్ట్ స్టెప్. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే.
ఫౌండేషన్ అయిపోయింది రజిత. ఎస్, సో లుకింగ్ టోటల్లీ డిఫరెంట్ అని చెప్పొచ్చు. సో తనకు మీరు ఇందాక చెప్పినట్టుగా యాక్నే మార్క్స్ కానీ అలాగే ఆ జిడ్డుతనం అంతా కూడా మొత్తం కవర్ అయిపోయింది మేకప్ తోటి. సో మరి ఫస్ట్ స్టెప్ అయిపోయింది కదా మేకప్లో, మరి సెకండ్ స్టెప్ ఏంటి? సెకండ్ స్టెప్ మనం ఐ లైనర్, ఐ షాడోస్ వేస్తాము. 4-5 షాడోస్ యూస్ చేస్తాము. ఓకే, తన ఐస్ కూడా చాలా స్మాల్గా ఉన్నాయి కాబట్టి కొంచెం డార్క్ షాడోస్ యూస్ చేస్తాం. ఓకే, సో ఇంకా పెద్దగా కనిపించడానికి. ఓకే, అంటే చాలా మంది ఇక్కడ మిడిల్లో వేస్తారు, సైడ్ లో వేస్తారు, తనకి ఇప్పుడు ఎలా వేస్తున్నారు అంటే దీనికి ఈ లాస్ట్ లో కొంచెం ఎక్కువగా డార్క్ చేసి మిడిల్ లో కూడా కొంచెం డార్క్ చేసి వేస్తాం. అలా చేస్తే ఐస్ పెద్దగా కనిపిస్తాయి. ఓ వావ్, చాలా బాగుంది. సో మరి సెకండ్ స్టెప్ స్టార్ట్ చేసేద్దామా? ఓకే ఓకే. ఓకే రంజిత, ఐ మేకప్ కూడా కంప్లీట్ అయిపోయింది. చూసారా ఎలా ఉన్నాయి తన ఐస్? నిజంగా చాలా బాగున్నాయండి ఐస్. మనం ఇందాక ప్రీ మేకప్ వేసుకున్నాం కదా, అంటే ఫస్ట్ స్టెప్లో. తర్వాత ఇప్పుడు సెకండ్ స్టెప్ చూస్తే మాత్రం రియల్లీ లుకింగ్ చాలా ప్రెట్టి అని చెప్పొచ్చు. ఎందుకంటే మీరు ఇందాక అన్నారు కదా, చిన్నగా ఉన్న వాళ్ళకి ఐస్ ఇలా డార్క్ మేకప్ వేస్తే చాలా పెద్దగా కనిపిస్తాయని. నిజంగా చాలా పెద్దగా కనిపిస్తుంది. ఐ మేకప్ మాత్రం అదిరిపోయింది. సో మరి మన థర్డ్ స్టెప్ ఏంటి ఇంకా? ఓకే, మనం ఇప్పుడు లిప్స్టిక్ వేద్దాం రంజిత. ఓకే, లిప్స్టిక్ అండ్ బ్లష్ ఆన్. ఓకే, మరి థర్డ్ స్టెప్ కూడా స్టార్ట్ చేసేద్దాం. ఓకే రజిత, హెయిర్ స్టైల్ కంప్లీట్ అయింది, మేకప్ కంప్లీట్ అయింది. వావ్, సో చూడండి లుక్ మొత్తం డిఫరెంట్ అయిపోయింది, చేంజ్ అయిపోయింది. అంటే హెయిర్ స్టైల్ మనం చూసుకున్నట్లయితే ఇండో వెస్ట్రన్ స్టైల్ అన్నారు కదా, నిజంగా. అండ్ అలాగే మేకప్ వేసాక తను ఎలా కనిపిస్తుంది? నాకైతే చైనీస్ అమ్మాయిలాగా కనిపిస్తుంది, చైనా అమ్మాయిలాగా. ఎందుకంటే ఇండో వెస్ట్రన్ లుక్ అన్నారు కాబట్టి టోటలీ డిఫరెంట్ అయిపోయింది. సో హెయిర్ అయిపోయింది అండ్ ఆల్సో మేకప్ కూడా అయిపోయింది. సో నెక్స్ట్ ఇంకా డ్రెస్. ఓకే, మరి డ్రెస్ చేంజ్కి రెడీ అప్పన్నా? ఓకే, డ్రెస్ చేంజ్. ఓకే రజిత, తన హెయిర్ స్టైల్ అయిపోయింది, తన మేకప్ అయిపోయింది, తన డ్రెస్ కూడా అయిపోయింది. ఎలా కనపడుతుంది తన లుక్? ఎస్, రియల్లీ కృష్ణవేణి గారు నిజంగా సూపర్గా కనిపిస్తుంది. అప్పన్న అంటే మార్నింగ్ వచ్చిన లిప్ అంటే ఆ మేకప్కి ఇప్పటికీ చూసుకుంటే మాత్రం చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది. సో అప్పన్న, ఆర్ యూ హ్యాపీ? రియల్గా ఎంత బాగా కనిపిస్తున్నావు అంటే ఏంజిల్ లాగా కనిపిస్తున్నావు. అండ్ ఈ మేకోవర్లో నీ మేకప్ మాత్రం హైలైట్ అని చెప్పొచ్చు. అండ్ అలాగే హెయిర్ స్టైల్ కూడా చాలా డిఫరెంట్గా కొత్త స్టైల్లో ఉంది, ఇండో వెస్ట్రన్ స్టైల్ అంట. సో అలాగే డ్రెస్ కూడా అదిరిపోయింది. సో టోటల్లీ నువ్వు కోరుకున్న లుక్ వచ్చేసింది, ఇండో వెస్ట్రన్ స్టైల్ లుక్. ఓకేనా? సో మరి కృష్ణవేణి గారు ఇంత చక్కగా అప్పన్నను రెడీ చేసినందుకు మీకు ధన్యవాదాలు. ఓకే అప్పన్న, నిజంగా ఆఫ్టర్ మేకోవర్ తర్వాత రియల్లీ ఏంజిల్ లా కనిపిస్తున్నావు. నువ్వు అద్దంలో చూసుకున్నావా? చూసుకున్నా. ఎలా అనిపించింది? బాగుంది. ఓకే, రోజు ఇలాగనే రెడీ అవ్వాలని, రోజు ఇలానే రెడీ కావాలని ఉందా? ఓకే, సో ఫైనల్లీ హ్యాపీయా? హ్యాపీ. ఓకే, ఇంత మంచి లుక్ ఇచ్చినందుకు థ్యాంక్స్ ఫర్ అనౌన్స్. సకులు, మరి అపర్ణ తన లుక్ చూసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరి మీరు కూడా డిఫరెంట్ లుక్లో కనిపించాలనుకుంటున్నారా? అయితే మాకు కాల్ చేయండి. మా ఫోన్ నెంబర్ 040223556540. సకులు, ఇది ఇవాల్టి సొగసు చూడతరమా. మరొక అందమైన ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు, నమస్కారం. మానవ జాతిపై జరిగే అన్ని రకాల దోపిడీల్ని తీవ్రంగా ఖండించిన అహింసావాది గాంధీజీ. ఒక్క మహిళల విషయంలోనే కాదు, ఆయన కలలు కన్నా ఏది నేడు కనపడటం లేదు. మహిళలపై హింసే కాదు, మనుషుల్లో మానవత్వం నిలువునా కరిగిపోతుంది. ప్రతి వ్యక్తిలోనూ కుటుంబంలోనూ శాంతి కరువైంది, అసహనం పెరిగిపోయింది. గాంధీజీ ఆలోచనలను ఆచరణలో పెడితే ప్రస్తుత భారతదేశంలో ఇన్ని సమస్యలు, తారతమ్యాలు ఉండేవి కావు. చాలా దేశాల్లో పరిస్థితి ఇంత ఘోరంగా ఉండేది కాదు. గాంధీ సిద్ధాంతాన్ని అనుసరించి ఉంటే ఇప్పుడు భారత్తో సహా సకల ప్రపంచాన్ని వేధిస్తున్న ఆకలి, అనారోగ్యం, అశాంతికి పరిష్కారం దొరికేదని గాంధీని అభిమానించే సామాజిక విశ్లేషకులు అనే దాంట్లో ఎలాంటి అతిశయోక్తి లేదు.
ఈ కార్యక్రమం చూడండి, తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం, సఖీ ఫ్యాషన్ కార్యక్రమానికి స్వాగతం. సకులు, ఇవాల్టి మన సఖీ ఫ్యాషన్ ఎస్ఆర్ నగర్లోని మిస్ ఇండియా డిజైనర్ కలెక్షన్స్కి వచ్చేసింది. మార్కెట్లోని లేటెస్ట్ కలెక్షన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో ఉన్నారు లక్ష్మి గారు. మరి ఆ కలెక్షన్స్ ఏంటో చూసేద్దామా? నమస్కారం లక్ష్మి గారు. నమస్తే అండి. ఇవాల్టి సఖీ ఫ్యాషన్లో మా సకులకు ఏ కలెక్షన్స్ చూపిస్తున్నారు? సో డిజైనర్ వేర్ శారీస్ చూద్దాం. డిజైనర్ వేర్, సో ఎవరికైనా సరే సెట్ అయిపోతాయి కాబట్టి, అండ్ నడుస్తున్న ట్రెండ్ కూడా డిజైనర్ కలెక్షన్స్ అనేవి. ఓకే అండి, ఫస్ట్ కలెక్షన్ చూద్దాం. ఫస్ట్ కలెక్షన్ సో డిజైనర్ శారీస్ అంటే మనం షిఫాన్ మెటీరియల్ మీద తీసుకున్నామండి. Okay. బట్ మన క్రీమ్ కలర్ కాంబినేషన్స్ కాబట్టి లుక్ కూడా కొంచెం డిఫరెంట్ గా స్టైల్లో ఉంటుంది. Okay. మనం ఇది ఫ్రిల్స్ పార్ట్కి వచ్చి మొత్తం ప్లెయిన్ మొత్తం ప్లెయిన్ గా వస్తుంది. కింద బార్డర్ వచ్చి మనకి కొంచెం డిఫరెంట్ స్టైల్లో వస్తుంది అనమాట. ఓకే, సో మనకి సింపుల్ గా బార్డర్ తీసుకొని కొంచెం లేస్ డిజైన్ లో ఇచ్చేస్తారు. దీంట్లో కలర్ కాంబినేషన్ ఏంటంటే మనకి గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్స్ యూస్ చేస్తారు అనమాట. ఓకే, మనకి ఫినిషింగ్ కూడా మంచి లక్స్ గ్రీన్ దాంతో ఫినిష్ చేశారు, మధ్యలో లేస్ యాడ్ చేశారు, దానిపైన మనకి మళ్ళీ పింక్ దాంతో యాడ్ చేసి మధ్యలో గ్రీన్ అండ్ ఆల్సో పైన కూడా మనకి ఇంకో లేస్ యాడ్ చేశారు. సో మనం ఏంటంటే సింపుల్ గా ఉంటుంది, క్యాజువల్ గా యూస్ చేసే విధంగా కూడా ఉంటుంది అనమాట. ఇది ఫ్రిల్స్ పార్ట్ కి వస్తుంది. అదే విధంగా మనకి పళ్ళుకి వస్తే షేడ్స్ కూడా మనకి ఏంటంటే పళ్ళు పార్ట్ వరకు గ్రీన్ కలర్ కాంబినేషన్స్ యూస్ చేస్తారు. అదే విధంగా సైడ్ కి మనకి ఫ్రంట్ కి వచ్చి ఎల్లో కలర్ కాంబినేషన్ మీద ఉంటుంది అండ్ కిందకి వచ్చేటప్పుడు క్రీమ్ వస్తుంది. సో మనం ఇది కలర్ కాంబినేషన్ ఏంటంటే ఎటువంటి కలర్ వాళ్ళకైనా సెట్ అవుతుంది. సో మనకి పైన వచ్చేసరికి మనకి బార్డర్ కొంచెం బిగ్ సైజ్ లో రిచ్ బార్డర్ లో తీసుకున్నారు. ఇది మనకి అయితే మొత్తం కంప్లీట్ కూడా థ్రెడ్ వీవింగ్ తో తీస్తున్నారు అనమాట. ఓకే అండి, పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ మనకి ఏ టైప్ బార్డర్ యూస్ చేస్తారో అదే విధంగా మనకి బార్డర్ స్టైల్ కలర్ కాంబినేషన్స్ కొంచెం డిఫరెంట్ స్టైల్ ఒక రౌండ్స్ తీసుకున్నారు. ఇక్కడ డైమండ్ షేప్ లాగా ఒక వర్క్ స్టైల్ తీసుకున్నారు. అండ్ ఆల్సో పైపింగ్ తో ఫినిషింగ్ చేశారు. సో సారీ మొత్తం మనకి ఫ్రంట్ పార్ట్ కంతా ఈ స్టైల్లో వస్తుంది. ఓకే, అదే విధంగా పళ్ళు పార్ట్ కూడా మనకి ఇదే స్టైల్లో వస్తుంది. సేమ్ బార్డర్ మనకి త్రూ అవుట్ కంటిన్యూ అవుతుంది. కింద మటుకు మనకి ఇంతమంది చూసినట్టు ఫ్రిల్స్ పార్ట్ కి ఏ టైప్ బార్డర్ వచ్చిందో అదే టైప్ బార్డర్ మనకి కంటిన్యూ అవుతుంది. ఓకే, సో ఎల్లో గ్రీన్ అండ్ క్రీమ్ కాంబినేషన్ అనేది కొత్తగా చూస్తున్నాను. కలర్ కాంబినేషన్ బాగుంటుంది. ఓకే అండి, ఇది బ్లౌజ్ పార్ట్ వచ్చేటప్పటికి కొంచెం గ్రాండ్ గా తీసుకున్నాం అండి. ఓకే, సో బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి ఇది ఫ్రంట్ డిజైన్ కానీ బ్యాక్ కానీ మన ఇంట్రెస్ట్ అనమాట. సో సింగిల్ వేసుకోవాలనుకుంటే ఫ్రంట్ డిజైన్ వేసుకోవచ్చు, లేదనుకుంటే బ్యాక్ యూస్ చేసుకోవచ్చు. మొత్తం కూడా మనకి కలర్ కాంబినేషన్ తగ్గట్టు కానీ థ్రెడ్ వీవింగ్ తో మొత్తం ఫుల్ వర్క్ వస్తుంది. ఓకే, అండ్ మోర్ ఓవర్ ఏంటంటే డిజైనర్ సారీకి బ్లౌజే మెయిన్ ఇంపార్టెంట్. సో మనకి ఉంటుంది ఇది నెటెడ్ మీద మనకి అదే సేమ్ స్టైల్లో మనకి వర్క్ కూడా హెవీ ఇచ్చారు. సో ఇలా వస్తుంది. అదే విధంగా మనకి ఫ్రంట్ కి ఒకళ్ళు యూస్ చేసుకోవాలనుకుంటే ఆ వర్క్ ఇట్లా కూడా యూస్ చేసుకోవచ్చు. ఓకే, సింగిల్ లేయర్ వేసుకున్నప్పుడు మనకు ఆ లుక్ అనేది తెలిసిపోతుంది కాబట్టి సింపుల్ గా ఇచ్చారు. ఇది మనకి ఇది ఫ్రంట్ అనే యూస్ చేసుకోవచ్చు, ఆర్ బ్యాక్ అది యూస్ చేస్తే అట్లా ఇది చేసుకోవచ్చు. బ్యాక్ మీకు హెవీగా అవసరం లేదు, సింపుల్ గా కావాలి అంటే ఇది బ్యాక్ కూడా యూస్ చేసుకోవచ్చు. లేదు మాకు ఫ్రంట్ అండ్ బ్యాక్ కావాలి అంటే రెండు యూస్ చేసుకోవచ్చు. ఏంటంటే ఏదైనా కొనుక్కున్నప్పుడు మొత్తం యూస్ చేసుకుంటేనే మనకు ఒక సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. ఓకే, అండ్ మనకి దీని మీద కూడా చాలా పింక్ కలర్ థ్రెడ్ తోటి సింపుల్ ఇచ్చారండి, అండ్ మధ్యలో చిన్న కుందన్ యాడ్ చేశారు. ఓకే అండి, మనకి సారీ ఎంత పడుతుంది? దీని కాస్ట్ వచ్చి మనకి 25 to 28 లోపల వస్తుంది. ఓ, చాలా రీజనబుల్ కూడా. మెటీరియల్ కూడా చాలా బాగుంది అండ్ మనకు క్యారీ కూడా చాలా ఈజీగా చాలా లైట్ వెయిట్ కూడా ఉంటుంది సారీ కూడా. ఓకే అండి, నెక్స్ట్ కలెక్షన్ చూద్దామా? సో మనం డిజైనర్ వేర్ లో బ్లాక్ యూస్ చేస్తామండి. దీంట్లో కూడా మనకి ఏంటంటే సింపుల్ గా స్టైల్లో తీసుకున్నాం. ఇదివరకు చూసినట్టు మనకి హెవీగా చూసారు, అలా కాకుండా షిఫాన్ మెటీరియల్ లో బ్లాక్ కాంబినేషన్స్ లో తీసుకున్నాం. మొత్తం ఆల్మోస్ట్ ప్లెయిన్ స్టైల్లో తీసుకున్నాం అనమాట. కిందకి వచ్చేటప్పటికి స్కర్ట్ బోర్డర్ స్టైల్లో ఓకే కొంచెం వీవింగ్ అనేది మనకి నెట్టెడ్ ఫ్యాబ్రిక్ లో తీసుకున్నారు. మధ్యలో కింద వచ్చి మనకి కాటన్ సిల్క్ లో కొంచెం పట్టు మిక్సింగ్ వస్తుంది. చిన్న పైపింగ్ తో బ్లాక్ కాంబినేషన్స్ యూస్ చేస్తారు. జస్ట్ సాటిన్ బార్డర్ కింద కింద మధ్యలో మనకి నెట్టెడ్ వీవింగ్ తీసుకొని మొత్తం థ్రెడ్ వీవింగ్ తో మనకి ఫుల్ వర్క్ వస్తుంది అనమాట. గోల్డ్ అండ్ థ్రెడ్ మనకి కాంబినేషన్ తో యూస్ చేస్తారు. సో మనకి రెడ్ కలర్ కాంబినేషన్ కూడా బ్లాక్ కొంచెం ఎలివేటప్పటికి కొంచెం డీసెంట్ వర్క్ కూడా కాంబినేషన్ బాగా వస్తుంది. సో ఇది శారీ మొత్తం ఓవరాల్ కూడా మనకి ఈ స్టైల్లో వస్తుందండి. ఓకే, అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇది వేసుకుంటే ఒక లెహంగా వేసుకున్న ఫీలింగ్ వస్తుంది. ఓకే, సారీ కూడా మనకి ఏంటంటే దీంట్లో పళ్ళు అనేది ఎలివేషన్ పెద్దగా డిఫరెన్స్ ఏం తెలియదు ఉంటుంది. ఎందుకంటే మనకు అదే స్కర్ట్ బోర్డర్ స్టైల్ వచ్చాడని ఆల్మోస్ట్ మనకి సింగిల్ ఇదే స్టైల్లో వస్తుంది. పళ్ళు వరకు ఏంటంటే మనకి సింపుల్ గానే తీసుకున్నారు. పైన మాత్రం మనకి సింపుల్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఓకే, రెడ్ అండ్ ఆల్సో మనకి గోల్డ్ బోర్డర్. అవును, ఓకే, మనకి ఇది హాఫ్ అంటే స్కర్ట్ వేరియేషన్ తెలియడానికి ఆ వేరియేషన్ చూపిస్తున్నారు. ఓకే అండి, దీని బ్లౌజ్ ఏమి? బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి ఈ స్టైల్లో వస్తుంది.
దీనికి కొంచెం బ్లౌజెస్ డిఫరెంట్ కావాలనుకుంటే కాంట్రాస్ట్ రెడ్ కలర్ కాంబినేషన్స్ యూస్ చేసినా కూడా చాలా బాగుంటుంది అనమాట. లేదు మీకు స్కర్ట్ యాస్టీజ్ గా స్కర్ట్ లాగా కావాలి అని అంటే మొత్తం యాస్టీజ్ గా ఉన్నట్లే కుట్టించుకోవాలి. అండ్ ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకుంటే దీని లుక్ ఇంకా తెలుస్తుంది. కర్ట్ వర్క్ లో బ్లౌజెస్ ఇప్పుడు బాగా నడుస్తున్నాయి కాబట్టి ఆ డిజైన్ తో కుట్టించుకుంటే బాగుంటుంది. మనకి యాస్టీజ్ మనకి బార్డర్ కూడా చాలా సింపుల్ గా ఇచ్చారు. ఓకే అండి, మనకి ఈ సారీ ఎంత కాస్ట్ కూడా మనకి 22-25 వరకు పడుతుంది. ఓ చాలా చాలా బాగుందండి ఈ కలెక్షన్ కూడా. నెక్స్ట్ కలెక్షన్ చూద్దామా? ఇది డిజైనర్ సారీస్ లో మనం ఏంటంటే మనం సింపుల్ స్టైల్ తీసుకున్నామండి. ఓకే, సో మనకి ఇది షిఫాన్ మెటీరియల్ లో బ్లూ కలర్ కాంబినేషన్స్ యూస్ చేస్తారు. అంటే శారీ కూడా మనకి లైట్ వెయిట్ ఉంటుంది, బట్ స్కర్ట్ బోర్డర్ స్టైల్లో శారీ మొత్తం ప్లేట్ తీసుకొని కింద వచ్చి మనకి థ్రెడ్ వీవింగ్ స్టైల్లో వర్క్ తీసుకున్నాం. ఓకే, థ్రెడ్ వీవింగ్ లో కూడా మనకి ఏంటంటే జరీ వీవింగ్ అనమాట, కానీ చూడడానికి ఏంటంటే థ్రెడ్ స్టైల్లో వస్తుంది. మరి జరీ అంటే మరి ఎక్కువగా గాడిగా లేకుండా కొంచెం డీసెంట్ వర్క్ స్టైల్లో వస్తుంది. ఇది కూడా మనకి ఏంటంటే ఒక టెంపుల్ డిజైన్, ఒక ఫ్లవర్ డిజైన్ లాగా మనకి మొత్తం నీట్ గా కనిపిస్తుంది. ఓకే, ఈ కింద వచ్చి మనకి ఫ్లోరల్ డిజైన్ అనమాట, చిన్న లేస్ టైప్ లో కొంచెం ఇచ్చారండి. ఓకే, అంటే జస్ట్ మనకి కాంబినేషన్ అనేది దీంట్లో ఎలివేట్ డిఫరెన్స్ తెలియడానికి. అదేవిధంగా కింద వచ్చి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ చిన్న జస్ట్ పైపింగ్ కాంబినేషన్ లో ఇచ్చేసారు. ఓకే అండి, మనకి ఇక్కడ మధ్యలో ఏదంటే ఎలివేషన్ కోసం కొంచెం బోర్డర్ అనేది లేస్ డిజైన్ ఇచ్చారు అనమాట. ఇది మొత్తం కూడా మనకి ఫ్రిల్స్ పార్ట్ కి ఈ స్టైల్లో వస్తుంది. పళ్ళు ఎలా వస్తుందండి? పళ్ళు వచ్చి మనకి సేమ్ స్టైల్లోనే వస్తుందండి. మనం ఇప్పుడు చూపినట్టుగా మన స్కర్ట్ బోర్డర్ స్టైల్కి వచ్చేటప్పటికి మనకి పళ్ళు పార్ట్ వరకు సింపుల్ గానే తీసుకుంటారు. ఓకే, ఇది యాజ్ ఇట్ ఈస్ మనకి సింపుల్ గా పైన ఏ టైప్ బోర్డర్ ఇచ్చారో బ్లూ అండ్ స్టైల్లో మధ్యలో కూడా మనకి జరీ వీవింగ్ అనేది కొంచెం జాస్తి ఇచ్చారు అనమాట. ఎందుకంటే మనకు సింపుల్ డిజైన్ తెలియాలి కాబట్టి. సో ఇది కాకుండా ఏంటంటే ప్యూర్ షిఫాన్ మీద వస్తుంది కాబట్టి వర్క్ కూడా మనకి హెవీగా ఇవ్వరండి. మన క్లాత్ చాలా ఫైన్ గా ఉంటుంది, డెలికేట్ గా ఉంటుంది కాబట్టి సో మనకి ఇది వస్తుంది. అదే విధంగా స్కర్ట్ బోర్డర్ స్టైల్ యాస్టేజ్ ఓకే సేమ్ అదే స్టైల్లో ఇస్తారు. సో పళ్ళు కూడా మనకి సింపుల్ గానే ఉంటుంది అన్నమాట. ఓకే, దీని బ్లౌజ్ ఎలా? దీని బ్లౌజ్ వచ్చి మనకి శారీ హైలైట్ కి బ్లౌజ్ ఇది అనమాట. మనకి ఆ కలర్స్ కాంబినేషన్ చాలా డిఫరెంట్ గా ఇస్తారు. సో బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి ఇన్నర్ లోపల ఏంటంటే మనకి పొర్రో ప్రింట్స్ డిజైన్ ఇచ్చారండి. పైన నెట్టెడ్ ఫ్యాబ్రిక్ అనేది మనకి జాయిన్ చేస్తారు. సో మనకి ఏంటంటే నెక్ కి కొంచెం హెవీ వర్క్ ఇచ్చారనమాట. అసలు మనం బోట్ నెక్ యూస్ చేసినా బాగానే ఉంటుంది, కలర్ నెక్ యూస్ చేసినా కూడా చాలా బాగా వస్తుంది. మోర్ ఓవర్ ఏంటంటే కొంచెం మంది లో నెక్స్ ఇష్టపడతారు కాబట్టి అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగా అవుతుంది. మనకి ఏంటంటే నెట్టెడ్ ఫ్యాబ్రిక్ పైకి వచ్చేటప్పటికి లుక్ కూడా మనకి డిఫరెంట్ గా కనిపిస్తుంది. అదే విధంగా మనకి కిందకి వచ్చేటప్పటికి ఫ్లోర్ ప్రింట్స్ మనకి మొత్తం యాజ్ గా వస్తుంది అనమాట. దీనికి మనకి హైలైట్ ఏంటంటే హ్యాండ్స్ కి నెట్టెడ్ ఇది మీద ఫుల్ వర్క్ వస్తుంది. ఓకే, ఇది నెట్టెడ్ క్లాత్ మీద వస్తుంది అనమాట, మొత్తం ఫుల్ వర్క్ వస్తుంది. మనం 3/4 యూస్ చేసినా కూడా బాగుంటుంది, షార్ట్ హ్యాండ్స్ పెట్టినా బాగుంటుంది. లేదు మేబీ మనం ఇదే బాడీకి యూస్ చేసి ఇది హ్యాండ్స్ కి యూస్ చేసినా కూడా చాలా బాగుంటుంది. క్లాత్ కూడా మనకి ఎక్కువ వస్తుంది కాబట్టి సో చాలా బాగుంటుంది అనమాట. ఓకే, దీంట్లో మనకు ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి డిజైన్ చేసుకోవడానికి. చాలా బాగుందండి ఈ కలెక్షన్. ఎంత పడుతుంది? దీని కాస్ట్ కూడా మనకి 25 to 28 వరకు పడుతుందండి. ఓకే, చాలా రీజనబుల్ ప్రైజెస్. ఇవాళ మా సఖీ ఫ్యాషన్ లో మంచి డిజైనర్ కలెక్షన్స్ ని మా సఖులకు పరిచయం చేశారు. ధన్యవాదాలు. ఆధునికతను, యంత్రీకరణను మహాత్మా గాంధీ వ్యతిరేకించడం పట్ల చాలా మంది భేదాభిప్రాయాలు ఉన్నాయి. వాస్తవానికి ఆధునిక ప్రపంచం, యంత్రీకరణ, వ్యాపార సంస్కృతి పట్ల గాంధీజీ ఉద్దేశం వేరు. వాటి వల్ల భారతీయుల జీవన విధానంలో వచ్చే మార్పులు ఎలాంటి పరిస్థితులకు దారితీస్తాయోనన్న భయంతో వ్యతిరేకించినవి మాత్రమే. వ్యాపార సంస్కృతి మాయలో పడి ప్రజలు వేలం వేరిగా ప్రవర్తిస్తారేమోనని బాధపడ్డాడు. కొద్దిమంది ప్రయోజనం పొంది కోట్లాది మంది వీధిన పడే పరిస్థితి వస్తుందేమోనన్న ఆవేదన చెందాడు. డబ్బు తప్ప మరో యావ లేకుండా ప్రజలు యంత్రాల్లాగా మారిపోతారేమోనన్న ఆందోళన చెందాడు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఎక్కడ గతి తప్పుతాయోనని బాధపడ్డాడు. నిజంగా గాంధీజీ ఆధునికత, యంత్రీకరణ, వ్యాపార సంస్కృతి వల్ల ఏ అనర్థాలు జరుగుతాయని బాధపడ్డాడో అవన్నీ నేడు మన కళ్ళ ముందే కనపడుతున్నాయి. సరే, మీకోసం ఒక మంచి కార్యక్రమం చూసేయండి, తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం, వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు విభిన్నమైన వంటకాలను పరిచయం చేసే వంటల సందడి ఈ రోజు కూడా సరికొత్త వంటకంతో సిద్ధంగా ఉంది. మరి ముందుగా నవభారతి గారిని పరిచయం చేసుకుందాం. నమస్కారం నవభారతి గారు. నమస్కారం అండి. ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఎల్బీ నగర్ నుంచి వచ్చాను. ఏం చేస్తూ ఉంటారు? ఐడియా ఆఫీస్లో జాబ్ చేస్తున్నాను. మరి ఈరోజు మా సకులకు ఏ వంటకాన్ని పరిచయం చేస్తున్నారు? స్వీట్ కార్న్ రేగిపళ్ళ వడ. మరి కావాల్సిన పదార్థాలు చెప్తారా? మొక్కజొన్న, పెసళ్ళు, రేగిపళ్ళు, పచ్చిమిర్చి, ఉప్పు, అల్లం, కొత్తిమీర, ఆయిల్. నవభారతి గారు, స్వీట్ కార్న్ రేగిపళ్ళ వడలకు కావాల్సిన పదార్థాలన్నీ చూసాం కదా, ముందుగా ఏం చేయాలి మరి? స్వీట్ కార్న్ని, పెసర్లని, పచ్చిమిర్చి, కొత్తిమీర, రేగిపళ్ళు అన్నీ కలిపి మిక్సీలో వేయాలండి.
ఓకే పేస్ట్ చేసుకొని వడలు చేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఓకే. సో అంటే మీరు ముందుగా ఉడికించారా స్వీట్ కార్న్ ని? లేదండి, పచ్చివే. పచ్చి స్వీట్ కార్న్ తీసుకోవాలి. అలాగే అవేంటి పెసర్లు? నానబెట్టినాయి. ఓకే, నానబెట్టిన పెసర్లు అలాగే పచ్చి స్వీట్ కార్న్, ఈ రెండిటిని వీటితో పాటు పచ్చిమిర్చి, కొత్తిమీర, సాల్ట్, రేగిపళ్ళు ఇవన్నీ వేసి గ్రైండ్ చేసుకోవాలి. అవునండి. చేసుకుందాం మరి. సో మనము పేస్ట్ చేసుకోవాలన్నారు కదా, ఏమేమి వేసుకోవాలి? స్వీట్ కార్న్, ఓకే, పెసర్లు, ఓకే, స్వీట్ కార్న్ పచ్చివి అలాగే నానబెట్టిన పెసలు, ఓకే, కొత్తిమీర, కొంచెం సాల్ట్, సరిపడా సాల్ట్, ఇంకా పచ్చిమిర్చి, ఇంకా మనకు కారం అవసరం లేదు కదా, పచ్చిమిర్చి కదా అవసరం లేదండి. ఓకే, కొద్దిగా అల్లం, ఓకే, ఒక అల్లం ముక్క, రేగిపళ్ళు దాంట్లో పురుగులు ఉంటాయి కదా, అవును, సో కొంచెం ఇప్పి చూసుకొని వేయాలి. ఓకే, గింజ కూడా తీసేసేయాలి కదా? గింజ కూడా తీసేయాలండి. ఓకే, సో మామూలుగా రేగిపళ్ళని తీసి చూసుకోవాలి మనం, అందులో పురుగులు ఉన్నాయా లేదా. ఓకే, గింజలన్నీ సెపరేట్ చేసుకొని రేగిపళ్ళని వేసుకోవాలి. అవునండి. అంటే ఇవి పుల్లవి ఉంటాయి మనకు, తీపివి కూడా ఉంటాయి కదా, ఏవి వేసుకోవాలి? నార్మల్ గా ఉండేవి తీసుకోవాలండి, మరీ పుల్లే కాకుండా తీయే కాకుండా, వడ కదా. సో అన్ని ఇలా తీసేసి వేసుకోవాలా? అవునండి. ఇలా తీసుకోవాలంటే టైం పడుతుంది కదా, నేను ఆల్రెడీ గ్రైండ్ చేసి తెచ్చానండి. ఓకే, పేస్ట్, ఓకే, ఇదే కదా. ఓకే, సో పేస్ట్ చేసి తెచ్చారు, కానీ కచ్చాపాకగా వేసుకోవాలి మనం. స్వీట్ కార్న్ కనిపిస్తుంది మనకి ఇందులో లైట్ గా, అండ్ రేగిపళ్ళు కూడా కనిపిస్తున్నాయి మనకు. సో కొంచెం కచ్చాపాకగా గ్రైండ్ చేసుకున్న దాంతో మనం వడలు చేసుకోవాలండి. ఓకే, సో దీంతో ఇప్పుడు వడలు చేద్దామా? ఓకే, ఆయిల్ పెట్టారా మరి? పెట్టండి. పాండి పెట్టేశాను, ఆయిల్ వేసేద్దాం. సో ఆయిల్ హీట్ ఎక్కడానికి మనకు కాస్త టైం పడుతుంది. సో ఆయిల్ హీట్ ఎక్కింది కదా, వేద్దాం మనం వడలు. వేసేయండి, చిన్న చిన్నగా వేసుకోవాలా? అవునండి. సో అన్ని ఇలాగే వేసుకోవాలా? మనకి కలర్ చేంజ్ అవుతాయి, అవి బ్రౌన్ కలర్ వరకు వస్తాయి. బ్రౌన్ వచ్చినప్పుడు తీసేయాలండి. సో అన్ని ఇలాగే వేసుకోవాలన్నమాట. ఇంకా మనకు ఒక 2-3 పడతాయి కదా ఇందులో. చాలా నీట్గా వేస్తున్నారు, చిన్న చిన్నగా సన్నగా, ఒకదానికి ఒకటి టచ్ అవ్వకుండా. వంటలు బాగా చేస్తుంటారా మీరు? చేస్తుంటారా? ఎక్కువ ఏం చేస్తుంటారు? స్నాక్సా, స్వీట్సా? ఎక్కువ స్నాక్ ఐటమ్స్. స్నాకేనా? ఓకే. సో ఇవి మనకు చక్కగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. నవభారతి గారు, మనకు కొన్ని ఫ్రై అయిపోయాయి కదా? అవునండి. అవి తీద్దామా మరి? ఇదిగోండి టిష్యూ పేపర్. స్టవ్ ఆఫ్ చేయమంటారా? అయిపోయింది కదా? అయిపోయిందండి. సర్వింగ్ ప్లేట్లో తీసుకుందామండి. ఓకే, నేను గార్నిష్ కోసం పచ్చిమిర్చి తెచ్చాను. స్వీట్ కార్న్ రేగిపళ్ళ వడలు రెడీ అయ్యాయండి. మీరు టేస్ట్ చూసి చెప్పాలి. తప్పకుండా. చూస్తున్నారు కదా సకులు, నవభారతి గారు తయారు చేసిన స్వీట్ కార్న్ రేగిపళ్ళ వడలు టేస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాయి. టేస్ట్ చేయడానికి ముందు తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి మీ అందరి కోసం. స్వీట్ కార్న్ రేగిపళ్ళ వడలు తయారీకి కావాల్సిన పదార్థాలు: రేగిపళ్ళు, నానబెట్టిన పెసలు, స్వీట్ కార్న్, పచ్చిమిర్చి, అల్లం, సాల్ట్, నూనె. స్వీట్ కార్న్ రేగిపళ్ళ వడలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్వీట్ కార్న్, నానబెట్టిన పెసలు, ఉప్పు, పచ్చిమిర్చి, అల్లం ముక్క, రేగిపళ్ళు వీటన్నిటిని వేసి గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి
బాండి పెట్టి డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసుకుని వేడి చేసుకోవాలి. ఆ తర్వాత గ్రైండ్ చేసిన పిండితో చేతితో వడల్లా ఒత్తుకొని వేడెక్కిన ఆయిల్ లో వేసి బ్రౌన్ కలర్ వచ్చాక టిష్యూలోకి తీసుకుని ఎక్సెస్ ఆయిల్ పోయాక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని పచ్చిమిర్చితో గార్నిష్ చేస్తే ఎంతో రుచికరమైన స్వీట్ కార్న్ రేగిపళ్ళ వడలు రెడీ. స్వీట్ కార్న్ రేగిపళ్ళ వడలు తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. సూపర్ అండి నవభారతి గారు. రేగిపళ్ళ ఫ్లేవర్ తెలుస్తోంది. ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇంకా తెలియదేమో అందులో రేగిపళ్ళు ఉన్నట్టు అనుకున్నా నేను. పుల్లగా ఉంటాయండి. చాలా బాగున్నాయండి. ఇంత మంచి వంటకాన్ని మా సకులందరికీ పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. చూసారు కదా సకులు, నవభారతి గారు తయారు చేసిన స్వీట్ కార్న్ రేగిపళ్ళ వడలు చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా ఏవైనా వెరైటీ వంటకాలు తెలిస్తే మీరు కూడా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలి అంటే 04023556540 నెంబర్కి ఫోన్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఇది ఈనాటి వంటల సందడి. తిరిగి రేపటి వంటల సందడిలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. రక్త మాంసాలతో ఒకడు ఈ నేలపై నడిచాడంటే భవిష్యత్తు తరాల వారు నమ్మరేమో అని ప్రముఖ శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్ గాంధీజీ గొప్పతనాన్ని కొనియాడుతూ చేసిన వ్యాఖ్యలివి. ఒక్క ఐన్స్టీనే కాదు, ప్రపంచమంతా ఆయన్ని అలాగే కొనియాడింది. నేను కొత్తగా ఈ ప్రపంచానికి చెప్పాల్సిందేమీ లేదు, నా జీవితమే నా సందేశం అని ప్రకటించిన గాంధీ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. ప్రపంచానికి కొత్త మార్గాన్ని పరిచయం చేశారు. గాంధీజీ దృష్టిలో గెలుపంటే డబ్బు, కీర్తి, అధికారం కాదు, మనిషిలో ఉన్న లోపాలను జయించడమే గెలుపు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలనే మనసే గెలుపు. జాతి, కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ప్రవర్తించే వ్యక్తిత్వమే గెలుపు. సరే, ముందైతే మీకోసం ఒక మంచి కార్యక్రమం వస్తుంది, చూసేయండి. నమస్కారం. మాటే మంత్రం కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మాటే మంత్రం కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ శ్రీలక్ష్మి గారు. మన సఖులు రాసే సమస్యలకి చక్కటి సలహాలు, సూచనలు ఇస్తున్నారు. ఆవిడని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. ఎలా ఉన్నారు? మరి ఒక సఖి తన సమస్యను లెటర్ ద్వారా రాసి పంపించింది, చదవమంటారా? చదవండి. నమస్తే మేడం, నా పేరు శ్రీలత. మా అమ్మాయి 10th ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతోంది. చాలా టెన్షన్ పడుతోంది. క్లాస్ టెస్ట్లో కూడా చదివినవి అన్నీ మర్చిపోయాను అంటోంది. మెమరీ పెంచే మందులు మార్కెట్లో దొరుకుతున్నాయి కదా, వాటిని మా అమ్మాయికి వాడొచ్చా అంటున్నారు. ఎగ్జామ్స్ రాస్తున్నది, సో ఇప్పుడు టెన్షన్ పడుతూ అన్నీ మర్చిపోతున్నది అని అంటున్నది. సో 2 సమస్యలు ఆవిడ చెప్పారు. ఒకటి మర్చిపోతున్నానండో, రెండోది మెమరీ పిల్స్ దొరుకుతాయి వాడాలా లేదా అనేది అడుగుతున్నారు. సో రెండింటికి నేను చెప్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మెమరీ అన్నది ఎలా ఫామ్ అవుతుంది అన్నది పిల్లలందరికీ తెలియడం మంచిది. ఇప్పుడు రాబోయే ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి కదా. మెమరీ అనేది ఫస్ట్ స్టేజ్ మెమరీలో మనం కాన్సన్ట్రేషన్గా చదవడం, శ్రద్ధగా ఆ చదువుతున్న పోర్షన్ని శ్రద్ధగా పెట్టి చదవడం. అటెన్షన్, కాన్సన్ట్రేషన్ అనేది చాలా విషయాల మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కూర్చునే వాతావరణం, దాని పరిసరాలు, టీవీ అటు వినిపిస్తూ, ఫోన్ బెల్ రింగ్ అయినా, ఇది డోర్ బెల్ రింగ్ అయినా మనకు వినిపిస్తూ ఉంటే అక్కడ కాన్సన్ట్రేషన్ రాదు. అక్కడే పుస్తకాలు పెట్టుకొని పక్కనే డిస్ట్రాక్ట్ అయ్యే ఏవైనా ఫోన్లు కానీ, లేకపోతే పుస్తకాలు కానీ, కథల పుస్తకాలు కానీ, టీవీ పోస్ట్, వాటెవర్, ఫిల్మ్ మ్యాగజైన్స్ కానీ ఇవన్నీ ఉంటే మనసు అటువైపు వెళ్తుంది. కాబట్టి అటెన్షన్ రాదు, శ్రద్ధ రాదు. అది ఇంకా మన మనసు మీద కూడా చాలా డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ ఈ పాప సమస్య, టెన్షన్ ఉన్నప్పుడు కూడా మనకి అటెన్షన్ రాదు. మనం గంటల తరబడి కూర్చోవచ్చు మన పుస్తకాల ముందు, కానీ మనకి రిజిస్టర్ అయ్యింది చాలా తక్కువ. సో ఈ స్టేజెస్ ఎలా ఉంటాయంటే, ఫస్ట్ శ్రద్ధగా చదివి అటెన్షన్, కాన్సన్ట్రేషన్ చేస్తే అది మన ఈ రీసెంట్ మెమరీలోకి వెళ్తుంది. రీసెంట్ మెమరీ అంటే కొంచెం సేపు, కొన్ని గంటలు గుర్తునే మెమరీలోకి వెళ్తుంది. అది రివైజ్ చేసుకుంటే మన బ్రెయిన్లో అది పర్మనెంట్గా స్టోర్ అవుతుంది. సో మనం టెన్షన్ పడినందుకు మన వల్ల ఫస్ట్ స్టెప్ కూడా జరగదు. అంటే శ్రద్ధగా చదవడము, అది బ్రెయిన్లోకి తీసుకోవడం, అది బ్రెయిన్ యాక్సెప్ట్ చేయడం కూడా జరగదు. ఈ వయసులో పిల్లలకి మెమరీ ప్రాబ్లమ్స్ రావు. మెమరీ అన్నది, మరుపు అన్నది పర్మనెంట్గా మర్చిపోయినవి ఓల్డ్ ఏజ్లో బ్రెయిన్ అంతా మళ్ళా చిన్నపిల్లల వయసులోకి వచ్చి చంటి పిల్లల్లాగా అయిపోయినప్పుడే, బ్రెయిన్ నర్వ్ సెల్స్ అన్నీ తగ్గిపోతూ, కెపాసిటీ తగ్గిపోతున్నప్పుడే అవుతుంది. ఈ వయసులో, స్పెషల్లీ టీనేజ్లో మెమరీ పోవడం అంటూ ఉండదండి. అదే అక్కడ మనం శ్రద్ధగా చదువుకోలేదో, టెన్షన్తో చదువుకున్నామో, కరెక్ట్గా రివైజ్ చేయలేదనే వస్తుంది. కానీ మెమరీ అంటూ అని మాత్రం చిన్నపిల్లల్లో పోయే ప్రసక్తి లేదండి. మేడం, మరి శ్రీలత గారు అన్నారు మెమరీ పిల్స్ మార్కెట్లో దొరుకుతున్నాయని, మరి అవి ఏ విధంగా ఉంటాయి? మెమరీ పిల్స్ అనేది ఏంటనేది కూడా చూసుకోవాలండి. యూజువలీ అది బలానికి ఇస్తారు, ఓకే.
మెమరీ పెంచేది ఇందాక ఇప్పుడే మీకు చెప్పాను కదా, చిన్నపిల్లలకి మెమరీ పోయే ప్రసక్తి ఉండదు. సో మీరు బలానికి తీసుకోవాలంటే మల్టీవిటమిన్స్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు, కానీ మెమరీ పెంచడం అంటే అసలు మనకి మెమరీ పోనప్పుడు మన మెమరీ పెంచడానికి మందులు అసలు అవసరం లేదు. సో మీరు ఒక రోజంతా ఇల్లంతా మీరు మీ గదంతా ఇటు అనే సామాన్ పడి ఉండి మీరు లాస్ట్కి అన్ని ఏ కబర్డ్లో సర్దుకుంటే ఇల్లు నీట్గా కనిపిస్తుంది, ఏ వస్తువు ఎక్కడుందో మనకు తెలుస్తుంది. అలాగే రోజంతా చదువుకున్న తర్వాత కొంతసేపు రివైజ్ చేసుకొని రాత్రి అంతా శుభ్రంగా నిద్రపోతే మన బ్రెయిన్ అవన్నిటికీ కన్సాలిడేట్ చేసి ఏ చదువు ఏ కబర్డ్లో పెట్టాలో మన బ్రెయిన్ కబర్డ్లో పెట్టుకుంటుంది అనుకుందాం. ఓకే, సో దానివల్ల మన గ్యాప్కు ఉంచుకోవడానికి ఫలానాది నేను ఆ రోజు చదివాను, ఈ పేజీని చదివాను అని మళ్ళీ మన బ్రెయిన్ నుంచి తీసుకోవడానికి, ఆ బ్రెయిన్ కబర్డ్లోంచి మళ్ళీ బయటకు తీసుకోవడానికి కూడా మనకి ఈజీ అవుతుంది. నిద్రపోమనుకోండి అంత ఇలా చిందరవందరగా పడిసినట్టు అవుతుంది, మన చదువు అంతా మన బ్రెయిన్లో ఇలా జల్లిసినట్టే అవుతుంది, సిస్టమటైజ్డ్గా ఉండదు. కాబట్టి నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. శుభ్రంగా పడుకోవడం, మంచి ఆరోగ్యమైన ఆహారం తినడం, ఇది ఇంకా దాని తర్వాత ఎక్సర్సైజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బాడీకి ఎక్సర్సైజ్ ఉంటే బ్రెయిన్ కూడా రిలాక్స్ అవుతుంది. సో ఇవన్నీ చేసి కరెక్ట్గా చదువుకుంటే ఏ మందులు అవసరం ఉండదు. మేడం, ఇప్పుడు ఎగ్జామ్ సీజన్ వస్తుంది కదా, మరి చదువుకున్నంతా గుర్తుంచుకోవడం కోసం స్టూడెంట్స్ కోసం ఏదైనా టిప్స్ చెప్తారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చదువు అన్నది ప్రతి ఒక్కరికి చదవలసిందే, తప్పదు. ఓకే, అది రిలాక్స్డ్గా హ్యాపీగా చదివితే మనకి ఎంత వస్తుందో అది మనం టెన్షన్ పడుతూ చదువుతుంటే అంత తగ్గిపోతుంది. సో ఫస్ట్ అండ్ మేజర్ పాయింట్ ఏంటంటే యాంగ్జైటీ ఫ్రీగా చదువుకోవడం. డెఫినెట్లీ 10th స్టాండర్డ్ అంటే చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ లైఫ్లో. అందరూ నేబర్స్ కానీ ఎవరు కానీ ఏ చదువుకుంటున్నావా, ఫ్యామిలీ మెంబర్స్, టీచర్స్ చదువుకుంటున్నావా అని అడుగుతారు, కరెక్టే, అది వాళ్ళ బాధ్యత. కానీ స్టూడెంట్స్గా ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలాక్స్డ్గా చదవాలి, ముందుగా చదవాలి. లాస్ట్ మినిట్ చదివి నేను బాగా చేయాలి ఎగ్జామ్లో అని కండిషన్ పెట్టుకుంటే జరగదు. సో ముందుగా ఫుల్ ప్రిపరేషన్, ముందుగా చాలా మట్లు రివైజ్ చేసినట్టు అవకాశం ఉంచుకొని చేస్తే అది చాలా మంచిదండి. మెమరీ ఎప్పుడూ రిఫ్రెష్ అవ్వడం ఈజ్ ఓన్లీ బికాస్ ఆఫ్ రివిజన్. ఓకే, దాని తర్వాత కొన్ని టిప్స్ మా దగ్గరికి మా కౌన్సిలర్స్ కూడా కొన్ని టిప్స్ చెప్తూ ఉంటారు, చదువుకునే టిప్స్ అని. నేను ఫర్ ఎగ్జాంపుల్ షార్ట్ ఫామ్లో రాసుకోవడం, నిమోనిక్స్ అని రాసుకోవడం, దాని తర్వాత ఫ్లాష్ కార్డ్స్లా పెట్టుకోవడం. ఎక్కడైనా అస్సలు గుర్తు రావట్లేదు అనుకోండి, ఒక ఫార్ములా కానీ ఒక వాటెవర్ ఒక చాప్టర్ కానీ గుర్తు రావట్లేదు, దాని ముందే ఒక షార్ట్ ఫామ్లో ఆ చాప్టర్ ముందు పెట్టుకోవడం. లేకపోతే ఎక్కడ యూజువలీ మనం వెళ్తాం రోజుట్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రిడ్జ్ డోర్ తీస్తాం, పళ్ళు తోముకున్నప్పుడు మిర్రర్, దాని ముందు ఒక చిన్న ఫార్ములా లాగా రాసుకొని ఉంచుకుంటే దట్ ఈస్ ఎ వెరీ గుడ్ విజువల్ మెమరీ అని. మరి మేడం, శ్రీలత గారి పాప విషయంలో చూసినట్టయితే యాంగ్జైటీ ఎక్కువగా ఉండి అన్నీ మర్చిపోతున్నానని చెప్తుంది. మరి అలాంటి వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? సో యాంగ్జైటీ ఎక్కువ ఉందని మనకి ఎలా తెలుస్తున్నది? ఆ పాప బ్లాంక్ అయిపోతున్నది బ్రెయిన్ అంటున్నది కాబట్టి. ఓకే, సో ఇందాక చెప్పినవన్నీ మీరు ఫాలో అవ్వచ్చు. ఇంకా ఇన్ ఎడిషన్ ఏంటంటే కొంతమందికి సివియర్ యాంగ్జైటీ ఉంటుంది. బాగా చదువుకున్న పిల్లలు, స్పెషలీ ఈ మధ్యన మా దగ్గరికి వస్తున్న పిల్లలు నేను చెప్తున్నాను, బాగా చదువుకొని మంచి మార్క్స్ వస్తుంటాయి, ఒక ఎగ్జామ్లో 2-3 మార్కులు తక్కువ రాగానే ఇంకా మరి నాకు రావు, నేను ఫెయిల్ అయిపోతానని భయపడిపోయి చాలా టెన్షన్ పడిపోయి ఎగ్జామ్ హాల్కి వెళ్లకుండా ఇలా జరుగుతున్నాయి చాలా. లేకపోతే కొంతమంది పిల్లలకి ముందు ఫెయిలియర్స్ ఉంటాయి, మళ్ళీ ఫెయిల్ అయిపోతానేమో అని భయంతో కొంతమంది అలా యాంగ్జైటీ పడుతున్నారు. సో యాంగ్జైటీకి కారణం ఏంటో ఫస్ట్ తెలుసుకొని వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు. అదే కాకుండా ఇప్పుడు ఇంకా టైం ఉంది కాబట్టి, ఇంకా ఎగ్జామ్ సీజన్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ఇప్పటి నుంచి కూడా ఒక్కొక్కసారి మేము టాబ్లెట్స్ కూడా స్టార్ట్ చేస్తాం. ఎక్కువ సివియర్గా యాంగ్జైటీ ఉండి రాత్రిపూట నిద్ర పట్టక ఏడుస్తూ భయంగా ఉండి భోజనం మానేసి ఇలాంటి పిల్లలు కూడా చాలామంది ఉంటున్నారు. సో ఇలాంటి వాళ్ళకి ఏం చేస్తున్నాం అంటే టాబ్లెట్ స్టార్ట్ చేస్తాం మేము. కొంచెం ఎగ్జామ్ టైంకి కొంచెం సర్దుకుంటారు, ఎగ్జామ్ రాసే అవకాశం వాళ్ళకు ఉంటుంది. అదే కాకుండా ఎగ్జామ్ ముందు విపరీతమైన టెన్షన్ ఉన్న వాళ్ళకి ముందుగా రాలేదనుకోండి, జస్ట్ ఎగ్జామ్ 2-3 రోజులు ముందు వచ్చారు, సో మా ట్యాబ్లెట్స్కి మా కోర్స్కి మాకు టైం ఉండదు. అలాంటప్పుడు ఏంటంటే అప్పటికప్పుడు టెన్షన్ తగ్గించడానికి కూడా కొన్ని ట్యాబ్లెట్స్ ఉంటాయి, అది వేయించి మేము పంపిస్తాం. కానీ అలాంటి మెడిసిన్స్ కూడా ఎప్పుడు కూడా షాప్ నుంచి అడిగో పక్క వాళ్ళని అడిగో ఎప్పుడు వేసుకోకూడదు. అన్ని డాక్టర్ సలహాతోని చైల్డ్ ఏజ్ బట్టి వాళ్ళ ప్రాబ్లం బట్టి ప్రిస్క్రైబ్డ్ మెడిసిన్ తీసుకుని ఎప్పటికైనా మంచిదండి. దాన్ని బట్టి వాళ్ళు ఆ టైంలో రిలాక్స్ అయ్యి ఎగ్జామ్ దాటిపోతుంది. సో అందరి పిల్లలకి చెప్పేది ఏంటంటే చదివింది ఎక్కడికి పోదు, అది డెఫినెట్లీ మన బ్రెయిన్లోనే ఉంది. ఓకే, సో అది ఆ బ్రెయిన్ని మనం రిలాక్స్ చేస్తే, దానికి కొంచెం సిస్టమేటిక్గా చదువుకుంటే ఎగ్జామ్లో అన్ని గ్యాప్ వస్తాయి. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆ యాంగ్జైటీ అన్న భూతాన్ని మన బ్రెయిన్ నుంచి తీయడం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. చాలామంది అనుకుంటుంటారు మేడం, ఫుడ్ హ్యాబిట్స్ కూడా మెమరీ పవర్కి బాగా యూజ్ అవుతుంటాయని. మరి ఫుడ్ హ్యాబిట్స్ ఏ విధంగా ఉండాలి? ఫుడ్ హ్యాబిట్స్ అనేవి ఒక హెల్దీ మైండ్ అండ్ బాడీకి కావాల్సిన ఆహారం మనం తీసుకోవాలండి. ఓకే, సో మెమరీ ఓవరాల్ బాడీ హెల్దీగా ఉంటే ఆటోమేటిక్గా మెమరీ కూడా బాగుంటుంది. సో యూజువలీ విటమిన్స్ ఎక్కువ ఉన్న దాంట్లో వీళ్ళు సజెస్ట్ కదా. సో విటమిన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రూట్స్ తినడం కానీ, ఎక్కువ గ్రీన్ వెజిటబుల్స్ ఆకుకూరలు తినడం కానీ, పల్సెస్ పప్పులు తినడం కానీ, ఇలాంటివన్నీ తింటే బాడీ రిమైన్స్ హెల్దీ, మైండ్ రిమైన్స్ షార్ప్.
ఓకే మేడం, మరి శ్రీలత గారి సమస్యకి చక్కటి సలహాలు సూచనలు ఇచ్చినందుకు ధన్యవాదాలు. అభివృద్ధి ఫలాలు అట్టడుగు వర్గంలోని వారికి కూడా అందిన నాడే అది నిజమైన అభివృద్ధి అన్న గాంధీ సిద్ధాంతాన్ని నేడు ప్రపంచ దేశాలు అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాయి. అశాంతి అసమానతలతో కొట్టుమిట్టాడుతున్న ప్రపంచానికి గాంధీజీ దృక్పథం సర్వరోగ నివారణి. గాంధీ ఆశయాలను తెలుసుకోవటానికి దేశాలన్నీ ప్రయత్నిస్తున్నాయి. కుల, మత, జాతి, ప్రాంతాలకు భిన్నంగా విశ్వమంతా ఆయన సిద్ధాంతాలపై పరిశోధనలు చేస్తున్నాయి. విశ్వవిద్యాలయాల్లో పాఠాలు బోధిస్తున్నాయి. ఆయన సిద్ధాంతాలను ప్రచారం చేస్తున్నాయి. గతం కంటే నేడు గాంధీజీ బోధనలు అవసరం ఎక్కువగా ఉందనిపిస్తుంది. సరే, ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను సూచనలను మాకు రాసి పంపించండి. మా చిరునామా సఖీ ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నెంబర్ 040223556540. ఇది ఇవాల్టి సఖీ కార్యక్రమం. రేపటి సఖీ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.